హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో ద్వారా మేము ముందుకు వచ్చినాను. కొద్దిగా వర్క్ బిజీ వల్ల డైలీ వీడియోలు చేయలేకపోతున్నాను. ఏదేమైనా కానీ ఒక మంచి టాపిక్తోని అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టాపిక్తోని మీ ముందరికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలలో ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా కానీ అభ్యర్థుల ఎంపికలో ఇటు బీజేపీ పార్టీ కూడా ఆచితూచి బలమైన అభ్యర్థిని నిలబెట్టడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో ఉంది కాబట్టి తను కూడా ఒక బలమైన అభ్యర్థిని పెట్టుకుంటే ప్రత్యర్థులకు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కూడాను అధికారంలో తీసుకురావచ్చు అనే ఆలోచనతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో దేశం మొత్తంలో కూడా బీజేపీ పార్టీ బలమైన వ్యక్తుల్ని అభ్యర్థులుగా గెలుపు గుర్రాలుగా రంగంలోకి దించింది. మరి ఎక్కడ చూసినా ఏ మీటింగ్లో చూసినా కూడా నరేంద్ర మోడీ గారు ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఈసారి పార్లమెంటు ఎలక్షన్లో 400 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం భారతదేశం మొత్తంలో పార్లమెంటు స్థానాలు 543 స్థానాలు. 543 స్థానాలలో 400 స్థానాలు గెలుస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు చూసినట్టయితే ఏకధాటిగా 400 స్థానాలు గెలిచిన ఏకైక ఒకటే పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదైనా 1984 సంవత్సరంలో దేశం మొత్తంలో ఆనాటి పార్లమెంటు స్థానాలు 400 స్థానాలు గెలిచింది 543 స్థానాలకు గాను. ఇంతవరకు కూడా ఏ పార్టీ ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయింది. ఈసారి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొడతాడు. హ్యాట్రిక్ కొట్టడంతో పాటుగా 400 స్థానాల్లో ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన గెలుస్తాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఒకసారి మనము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన మనం ఒకసారి ఫోకస్ చేసి అనాలసిస్ చేసినట్టయితే మరి ఇక్కడ అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రత్యర్థులను తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ స్థానాలు 17 ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. ఆ 17 స్థానాల్లో 4 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేసి ఉన్నాయి. ఆ ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఈ 4 స్థానాలు రిజర్వ్ చేసిన 4 స్థానాల్లో పెట్టలే. 4 స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి కాకుండా ఎస్సీ ఉపకులాల సామాజిక వర్గాలకు చెందిన ఇటు మాలలను, ఇటు బైన్లను, తదితరులను పెట్టింది. ఇలా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన మాదిగలు చాలా కోపంతో రగిలిపోతున్నారు. ఎందుకు రగిలిపోతున్నారు కోపంతో అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాదిగలను విస్మరిస్తుంది. అంటే మాదిగలను పట్టించుకోవడం లేదు. మాదిగ కులం యొక్క ప్రయోజనాన్ని, మాదిగ కులం యొక్క రాజకీయ అభ్యున్నతిని కోరుకోవడం లేదు. మాదిగలను రాజకీయంగా సమాధి చేయాలని చూస్తుంది. అదేవిధంగా వారి యొక్క రాజకీయ రిజర్వేషన్ ఫలాలను నిర్వీర్యం చేయాలని చూస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాలు రిజర్వ్డ్ ఎస్సీ స్థానాలలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సామాజిక న్యాయం పాటించలేదు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. వరంగల్ మెయిన్ మాదిగలకు కంచుకోట. మరి వరంగల్లో కూడా ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు, చాలామంది రాజకీయ పండితులు, చాలామంది సామాజికవేత్తలు అండ్ కుల నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనము ఒకసారి బీఆర్ఎస్ పరిస్థితి గురించి నేను మాట్లాడతాను. కేసీఆర్ గారు ఆ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఫౌండర్ కూడా. కేసీఆర్ గారు పార్లమెంటు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే సమయంలో సామాజిక న్యాయాన్ని ఖచ్చితంగా నీట్గా వాడినాడు. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ప్రతి పార్టీ పాటించాలి. ఆయా కులాలకు కావలసిన అభ్యర్థులను ఎంపిక చేసుకొని
ఏ జిల్లాలలో ఏ కుల సామాజిక జనాభా ఎక్కువ ఉంది, ఆ కులాలలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఈ సామాజిక న్యాయాన్ని ఖచ్చితంగా పాటించినాడు కేసీఆర్. అందుకనే జహీరాబాద్లో ఒక 300 కాపుకి ఇచ్చినాడు, నిజామాబాద్లో ఒక 300కి కాపుకి ఇచ్చినాడు. అదేవిధంగా వరంగల్ జిల్లాలలో మొన్నటి వరకు అంటే మార్చి నెల వరకు మొదటిగా ఆరూరు రమేష్ బీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీ సీటు ఆశపడితే ఇదే కడియం శ్రీహరి ఆరూరు రమేష్కు ఎంపీ సీటు రానియకుండా తన కూతురైన కావ్యకి ఎంపీ సీటు కోసం కేసీఆర్ దగ్గర పావులు కదిపి కేసీఆర్ దృష్టిలో మంచివాడనే మన్నను పొంది తన కూతురికి ఎంపీ సీటు తీసుకొచ్చుకొని ఎంపీ సీటు వరంగల్ బీఆర్ఎస్ ప్రకటించిన 2 రోజులకే కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిండు కడియం శ్రీహరి. చీకటి కోణంలో చీకటి రాజకీయంలో తెరచాటున ఒప్పందాలతో కాంగ్రెస్లోని పెద్దలను కలిసి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఒక భారీ ప్యాకేజ్ మాట్లాడుకొని ఒక 100 కోట్ల డీలు, ఒక డిప్యూటీ సీఎం పదవి, అదే విధముగా ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవి, తనతో పాటుగా తన బిడ్డకు రాజకీయ భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి వరంగల్ ఎంపీ సీటు పదవి కూడా ఇవ్వాలని వారితో చర్చించుకున్నట్లు రాష్ట్రంలో ప్రతి సమాజంలో ప్రతి పౌరుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే కేసీఆర్ 2001 సంవత్సరంలో పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ ప్రయాణంలో ఈ గత 20 సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడ కూడా కేసీఆర్ను వెన్నుపోటు పొడిచిన నాయకుడు లేడు. కేసీఆర్ ఉద్యమంలో తనకి ఎన్నో అడదొడుకులు వచ్చినా కూడా ఎంతోమంది తన ఇబ్బందులు పెట్టినా కూడా తాను ఎంచుకున్న ఎజెండాకు తన గమ్యాన్ని ముద్దాడాలని తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ను వెన్నుపోటు పొడిచి చరిత్రలో హీనమైన వ్యక్తిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కడియం శ్రీహరి మాత్రమే. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ప్రకటించిన మరునాడే 2 రోజుల గ్యాప్లోనే పోయి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్ పైన బురద జల్లి అవినీతిలో కూరుకుపోయిన పార్టీలో మేము ఉండము, అవినీతి పేరుతూ ఉంటుంది, అవినీతిలో కోరుకుపోయింది, ఎన్నో అవినీతి పనులకు పాల్పడింది కాబట్టి పార్టీ ప్రతిష్టత దిగజారింది, అలాంటి పార్టీ ప్రతిష్టత దిగజారిన పార్టీలో మేము ఉన్నామని కడియం శ్రీహరి మాట్లాడినాడు. మరి కడియం శ్రీహరితో ఒకసారి నేను మాట్లాడదాం. మరి కడియం శ్రీహరి గురించి ఒకసారి నేను చెప్తా. మరి కడియం శ్రీహరి గారు మీకు ఈ గత 10 సంవత్సరాలల్లా బీఆర్ఎస్ పార్టీ మీరు వారితో కేసీఆర్తో వర్క్ చేసినప్పుడు అది అవినీతి పార్టీ అని మీకు కనిపించలేదా? అది అవినీతిలో కూరుకుపోయిందని మీకు కనిపించలేదా? అవినీతిలో కూడా మీరు భాగస్వాములయ్యే ఉండినారు. ఎందుకంటే మీకు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఒకసారి టర్మ్ మీకు అవకాశం వచ్చింది. అప్పుడు మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండినారు, క్యాబినెట్ హోదా, మంత్రి హోదా ర్యాంకులో. మీరు ఏమి చేయకుండానే నీతివంతంగా ఉండినారా? మీరు ఎమ్మెల్సీగా ఉండినారు. అదేవిధంగా మీకు గన్పూర్ నియోజకవర్గంలో తిరగడానికి కూడా మీరు ప్రోటోకాల్ తెచ్చుకొని గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయాలను కూడా మీరు చాలా వరకు ఇబ్బందులు పెట్టి చాలా వరకు రాజకీయంగా ఈ యొక్క డాక్టర్ ఎమ్మెల్యే రాజయ్య గారి అనుచరులను కూడా డిస్టర్బ్ చేసినారు. అటు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని కూడా డిస్టర్బ్ చేసినారు, అటు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని డిస్టర్బ్ చేసినారు, ఇటు ఆరూరు రమేష్ గారిని కూడా మీరు డిస్టర్బ్ చేసినారు. అదేవిధంగా మీరు నివాసం ఉంటున్న మీ ఇల్లు కూడా కడియం శ్రీహరి గారికి నివాసం ఉంటున్న ఇల్లు కూడా కేసీఆర్ గారు 8 కోట్లు పెట్టి కట్టించినాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి గారికి బెంగళూరులో మంచి హోటల్స్ ఉండినాయంట, మలేషియా సింగపూర్ లాంటి దేశాలలో గొప్ప రిసార్ట్లు ఉండినాయంట, యుఎస్ఏ బ్రిటన్ లాంటి దేశాలలో వ్యాపారాలు ఉండినాయంట అని చెప్పేసి సమాజంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న దుస్థితి ఈరోజు మీరు చూసినారు. ముఖ్యంగా ఈ టైంలో ఒక వృద్ధాప్యంలో 80 సంవత్సరాల వయసులో కడియం శ్రీహరి గారికి ఇలాంటి బ్యాడ్ నేమ్ తెలుసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే తన బిడ్డ మీద ఉన్న ప్రేమతోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. బిడ్డకు సీట్ ఇప్పించుకోవాలా, బిడ్డకు రాజకీయ పొలిటికల్ భవిష్యత్తును అందించాలని చెప్పేసి అతను కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కానీ పోతూ కడియం శ్రీహరి మరి కేసీఆర్ను వెన్నుపోటు పొడిచిండు అనేది చరిత్రలో ఉండిపోయే విధంగా చాలా దారుణమైన హీనమైన చరిత్రను మూటగట్టుకున్నాడు కడియం శ్రీహరి. కడియం శ్రీహరి గారు మీరు కాంగ్రెస్లో ఉండినారు కావచ్చు, మీరు అధికారం కోసం పోవచ్చు, మీరు మంత్రి పదవి కోసం ఆశపడవచ్చు, నీ బిడ్డ ఎంపీ సీటు కోసం ఆశపడవచ్చు, కానీ గత 30 ఏళ్ళుగా మీరు మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మా మాదిగ సామాజిక వర్గంలోని రిజర్వేషన్ మీరు వాడుకొని, దళిత సామాజిక వర్గంలోని రిజర్వేషన్ మీరు వాడుకొని 30-40 సంవత్సరాలుగా నీ స్వలాభం కోసం, నీ ప్రయోజన కోసం, నీ ఆర్థిక అభివృద్ధి కోసం నువ్వు రిజర్వేషన్ ఫలానా వాడుకొని మా మాదిగలను మోసం చేసినావని చెప్పేసి ఈరోజు మందకృష్ణ మాదిగ మాట్లాడుతాడు. మందకృష్ణ మాదిగ యొక్క మాటలకు నువ్వు సమాధానాలు చెప్పాలి. మందకృష్ణ మాదిగ ఏం మాట్లాడుతున్నాడో ప్రతి మాటకు సమాధానం చెప్పి
చెప్పే వ్యక్తిగా నువ్వు ఈరోజు ఉన్నావా అని చెప్పేసి నా వీడియో ద్వారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా కడియం శ్రీహరి గారు. ఖచ్చితంగా, ఎందుకంటే మాదిగల ఓట్లతోనే నువ్వు పైకొచ్చినావు, మాదిగల ఓట్లతోనే నువ్వు బాగుపడ్డావు, మాదిగల ఓట్లతోనే నువ్వు ఎమ్మెల్యే అయినావు, మాదిగల ఓట్లతోనే నువ్వు మంత్రి అయినావు, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినావు. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ఉప ముఖ్యమంత్రివి నువ్వు. మొదటి ఉప ముఖ్యమంత్రి మన రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య. ఆయన తర్వాత రెండో ఉప ముఖ్యమంత్రి నువ్వే కడియం శ్రీహరి. నువ్వు మాదిగలు ఇన్ని సంవత్సరాల కంచెలు 2-3 దశాబ్దాల కంచెలు మోసం చేస్తూ వస్తూ ఉంటే ఇంకా మాదిగలు నీకు ఎందుకు ఓట్లు వేయాలి అని చెప్పేసి మాట్లాడుతుంది మాదిగ సామాజిక వర్గాల లోకం. మరి వారి మాటలకు నువ్వు ఏ విధంగా సమాధానం చెప్తావు? మా తెలంగాణ రాష్ట్రంలోనే 80 లక్షల మాదిగలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మాదిగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాదిగ కులాల పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగన్న గారిని నువ్వు మాట్లాడతావా? మందకృష్ణ మాదిగన్న నువ్వు విమర్శిస్తావా? మందకృష్ణ మాదిగన్న కమిట్మెంట్తో ఉన్నాడు. ఎందుకు? ఎస్సీ రిజర్వేషన్ కావాలన్నాడు. ఎస్సీలలో కూడా బీసీల లాగా ఏబిసిడి వర్గీకరణ జరగాలి ఎస్సీలలో కూడా అన్నాడు. బీసీఏ, బీసీబీ, బీసీడీ ఎలా ఉంటుందో ఎస్సీలలో కూడా ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడీ ఉండాలని చెప్పేసి ఒక కాజ్ మీద గత 35 సంవత్సరాల కాంచెల్లి మందకృష్ణ గారు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగానే అక్కడ ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నాడు. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? 80 లక్షల మంది మాదిగల భవిష్యత్తు కోసం, 80 లక్షల మంది మాదిగ బిడ్డల ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తు కోసం. నీలాగా కడియం శ్రీహరి నీ బిడ్డ భవిష్యత్తు కోసం కాదు, నీ బిడ్డ భవిష్యత్తు కోసం కేసీఆర్ను వెన్నుపోటు పొడిస్తే మందకృష్ణ మాదిగన్న 80 లక్షల బిడ్డల కోసం అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతోని ఫ్రెండ్షిప్ ఏర్పరచుకొని మాదిగలకు ఇన్ని సంవత్సరాలుగా వెనుకబడినరు, వాళ్ళు అన్టచబిలిటీగా ఉన్నారు. ఇప్పటికి కూడా సమాజంలో వాళ్ళ బతుకులు హీనంగా దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా వాళ్ళు విద్యా రంగంలో రాణించినా కానీ ఉపాధి రంగంలో వాళ్ళకి ఎక్కడ కూడా పాపం వాళ్ళు అభివృద్ధి చెందలే, ఉపాధి దొరకని పరిస్థితి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. దయచేసి మోడీ గారు మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, ఎస్సీ వర్గీకరణ బిల్లు. నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా, ఇటు సౌత్ మొత్తం తిరుగుతా, అటు నార్త్ మొత్తం తిరిగి బిల్లుకు నేను మద్దతు పట్టకచ్చుకుంటా అని చెప్పేసి మందకృష్ణ మాదిగన్న కమిట్మెంట్తో తిరుగుతా. అంటే నీవు అత్యాశకు పోయి కడియం శ్రీహరి నీ బిడ్డ భవిష్యత్తుకు నువ్వు కోసం పోయి మా మందకృష్ణ మాదిగన్న విమర్శించే మొగుడివైనవా? ఈ రోజున ఎవరి దాక్షిణం వల్ల బతికినవయ్యా నువ్వు? ఎవరి దాక్షిణం వల్ల బతికినవు నువ్వు ఇన్ని సంవత్సరాలు? మా మాదిగ ఓట్ల వల్ల కాదా? నీ పక్క పొంటి భజనగన్లు తయారైనలు. ఆ భజనగన్లకు ఓ దళితవాదం తెలియదు, వారికి ఎవ్వరికి కూడా బహుజనవాదం తెలియదు. అంబేద్కర్ కాన్సీరామ్ బుక్కులు చదివిర్రా అంటే 2 పేజీలు కూడా చదివిన నాన్ సెన్సులు మీ పక్కన ఉన్నారు. మాకు తెలుసు అదంతా కూడా. ఏదేమైనా మేము వ్యక్తిగతంగా మేము రాజకీయమైన మాట్లాడతాం. కడియం శ్రీహరి గారు నీ బిడ్డదేమో అత్తగారు ఊరు గుంటూరు జిల్లా, నీ బిడ్డ హస్బెండ్ వచ్చేసి వారు ముస్లిం, వారు నసరుద్దీన్. మరి నీ కూతురు కూడా మరి అత్తగారి వంశం వస్తున్నప్పుడు ఆమె కూడా మహమ్మద్ కావ్య అవుతుంది కదా. ఆమె ఏ విధంగా మరి దళిత సామాజిక ఉపకులాల అమ్మాయి అవుతుంది? మరి ఒకవేళ తన అత్తారింటి మరి వారు అత్తగారి ఇల్లు మరి గుంటూరు అయినప్పుడు ఆమె వరంగల్లో ఉన్న మాదిగల మీకు ఎందుకు ఓటు వేయాలి? స్థానికంగా ఉన్న ఆరూరు రమేష్ కావాలా మీకు? మరి కావ్య గారికి ఈ వరంగల్కు ఉన్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా, మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా, మీ బిడ్డ కావాలా? ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. స్థానికంగా పుట్టిన సుధీర్ కావాలా మీకు? మరి ఎవరు కావాలి? మారపల్లి సుధీర్ కావాలా? ఎవరు కావాలి? ఈ మారల్లి సుధీర్ అనేటైనే బీఆర్ఎస్ పార్టీ 2001లో పార్టీ ప్రారంభం స్థాపించబడి నుంచి స్థాపక సభ్యత్వం తీసుకున్నాడు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీ మొదటి నుండే కేసీఆర్ ఏంటో నడిచిండు ఈ సుధీర్. ఈయన ఇప్పుడు ముల్కనూరు, సొంత ఊరు ముల్కనూరు, ఆ ముల్కనూరులో నివాసి. ఇప్పుడు హన్మకొండ జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉండినారు. తాను ఒక మంచి ఉద్యమకారుడు.
బీఆర్ఎస్ పార్టీ నిన్ననే అభ్యర్థిని అనౌన్స్మెంట్ చేసింది. తనని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారులపైన ఉన్నది. ఖచ్చితంగా చావు దెబ్బ కొట్టండి, కడియం సిఆర్ని సావు దెబ్బ కొట్టండి. కడియం సిఆర్ అనేటోడు కేసీఆర్ను మోసం చేసిండు, ఉద్యమాన్ని మోసం చేసిండు, ఉద్యమ విలువలు దిగదార్చిండు. ఆనాడు ఉద్యమ సమయంలో 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న సోనియా గాంధీ పార్టీలో జాయిన్ అయిపోయి ఓ నైతిక విలువలు లేవు, ఓ మోరల్ వాల్యూస్ లేవు, పార్టీ విధానాలు లేవు, ఏం లేవు. తన ఎజెండానే తన బిడ్డ భవిష్యత్తు. కడియం సిఆర్ ఎజెండానే తన బిడ్డ భవిష్యత్తు. తన బిడ్డ కోసం ఆయన ఇంతకైనా దిగజారుతాడు అనేది నిదర్శనమే ఈరోజు ఆయన కాంగ్రెస్ పోయిన ఉద్దేశం. ఈరోజు మళ్ళీ ఆయనే ఆరు రమేష్ని విమర్శిస్తావు. ఆరు రమేష్ని విమర్శించే నైతిక హక్కు కూడా నీకు లేదు కడియం సిఆర్. ఎందుకు లేదు అని నేను మాట్లాడుతున్నానంటే, ఆరు రమేష్ అంటాడు ఒకటే పార్టీలు ఉండే బీఆర్ఎస్లో, ఆయన ఏ పార్టీలో లేడు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలు ఉన్నప్పుడు మేము ఆయనతో కలిసి పనిచేసినాం. ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు కేవలం ఉద్యమ కోసం పనిచేస్తుంది, కేవలం తెలంగాణ కోసం పనిచేస్తున్న ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అని చెప్పేసి జాయిన్ అయ్యిండు ఆరు రమేష్. అలాంటి ఆరు రమేష్ని విమర్శించే నైతిక రాజకీయ హక్కు కూడా నీకు లేదు కడియం సిఆర్. నీ వలన అక్కడ ఆరు రమేష్ రాజకీయ భవిష్యత్తును కోల్పోయిండు బీఆర్ఎస్లా. నీ వలన ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య రాజకీయ భవిష్యత్తుకు కోల్పోయిండు ఇక్కడ గన్పూర్లా. నీ వలన పాలకుర్తిలో దెబ్బతిన్నాడు ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు. నువ్వు ఎంతమంది జీవితాలు ఆగం చేస్తావు, ఎంతమంది జీవితాలు ఆగం చేసుకొని నీ బిడ్డ జీవితాన్ని పైకి లేపాలని చూస్తావు. అంటే నీ బిడ్డ జీవితం లాంటి జీవితము ఈ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య జీవితం కాదా, ఆరు రమేష్ జీవితం కాదా, ఎర్రబెల్లి దయాకర్ రావు జీవితం కాదా? ఎంతమందిని దొక్కుకుంటావా ఈ ముసల్తనానికి నువ్వు? ఎంతోమందిని ఆగం చేస్తావు. ఇటు చూస్తే ఒక్కరినే పట్టుకుంటావు. నీ రాజకీయ భవిష్యత్తులో ఒక ఊరికి వస్తే ఒక్కరినే పట్టుకుంటావు, ఆ ఒక్కరికే లైఫ్ ఇస్తావు. ఏ ఊరికి పో ఒక బీసీఓని ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఇక వానికే లైఫ్ ఇస్తాడు. వాని చుట్టే ఆ గ్రామంలోని యూత్ అంతా తిరగాలి, వాడి చుట్టే ఆ గ్రామంలోని పెద్దలంతా తిరగాలి. మరి ఇక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద మండలాలు కూడా ఉన్నాయి. గణపూర్ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద మండలాలలో కూడా సామాజికంగా జనాభా ప్రకారం చూస్తే మాదిగలు ఎక్కువ మంది ఉంటారు. ఆ మాదిగలల్లో పెద్ద మనుషులు చాలామంది ఉంటారు, పొలిటికల్గా లీడర్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళని ఎవరిని దేకడు ఈ కడియం సిఆర్, వారిని ఎవరిని దేకడు. ఒక్క బీసీ నాయకుని పట్టుకుంటాడు. ఎప్పుడు చూడు ఆయనకి ఎందో మరి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కాంచెలు నేను చూస్తున్నా, 1994 సంవత్సరానికి నేను చూస్తున్నా కడియం సిఆర్ని. అప్పటికి ఒక బీసీ నాయకుని పట్టుకుంటాడు. ఆ బీసీ నాయకునికే ఊరు పెత్తానం అప్ప చెప్తాడు, మండల పెత్తానం అప్ప చెప్తాడు. ఈ దళితులు అందరూ జెండా మోసిన నా మాదిగ దళిత బిడ్డలందరూ కూడా కథం ఆ బీసీ నాయకుని ఇంటికి పోవాలి, ఆ బీసీ నాయకుడు చెప్పింది నాలే. మరి ఆ బీసీ నాయకుడు చెప్పింది ఈ దళితులు ఏమైనా బాగుపడ్డారా, రాజకీయంగా లబ్ధి పొందిందంటే అదేం లేదు. ఎక్కడ చూసినా కులాల మధ్య చిచ్చు పెడతాడు, వర్గాల మధ్య చిచ్చు పెడతాడు. నీ నీతిమంతుడని బయటికి కనిపిస్తాడు, కానీ లోపల అంతా కూడా తనదంతా విభజించి పరిపాలించే విధానము ఈ కడియం సిఆర్ గారిని రాజకీయంగా సమాధి చేయండి. వరంగల్ ప్రజలారా, మీరు ఓటు ఖచ్చితంగా వేస్తే ఆరు రమేష్ అన్నకి వేయండి, లేకపోతే ఈ సుధీర్కి వేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనకు కావాల్సింది మన మాదిగ అస్తిత్వం, మనకు కావాల్సింది మన దళిత అస్తిత్వం. మనకు ఖచ్చితంగా దళితులల్లా పెద్ద కులం ఏది ఉన్నదిరా అంటే అది మాదిగోడే. ఆ మాదిగలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మన రాజకీయంగా మన ప్రాబల్యం వెనకబడిపోయిందంటే మన దేకటోడు ఎవడుండడు. నేను చెప్తున్నా, మందకృష్ణ అన్న మాదిగకు కట్టుబడి ఉండండి, మందకృష్ణ మాదిగ అన్న మాటకు కట్టుబడి ఉండండి. ఆ కట్టుబడి ఉండి మీరు ఖచ్చితంగా గెలిపించుకోండి మన మాదిగ సామాజిక వర్గాన్ని. ఎందుకంటే 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా మేషుడు పచ్చగడ్డి దొరికింది వాడు మోసే మేసుడు. మొన్నటికి వెళ్ళే జస్ట్ ఒక 10 సంవత్సరాలకు వెళ్ళే మన మాదిగులు మెరుగుపడి కొద్దిగా రాజకీయంగా ఎమ్మెల్యేలై కొద్దిగా ఎంపీలై తుంటే మళ్ళీ వారిని వెనుక దొక్కడానికి అగ్రకులస్తులు చేస్తున్న ఎత్తుగడ. మాదిగలు అంటే వారికి స్వయం శక్తి ఉంటుంది, వారికి స్వయ ఆలోచన ఉంటుంది, ఇండివిజువాలిటీ ఉంటుంది. అందుకనే ఈ రేవంత్ రెడ్డి మాదిగల దగ్గర తీసుకోడు. ఆ రేవంత్ రెడ్డికి కావాల్సింది మాదిగ ఉపకులాలు కావాలి, మాలోళ్ళు లాంటి వాళ్ళు కావాలా, బయలుళ్ళు అసంటోళ్ళు కావాలా, ఇంకా వగేరా లాంటి వాళ్ళు కావాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక బొక్కెత్తే వాళ్ళు గంకుకుంటుంటారు. రేవంత్ రెడ్డి చేసేదాన్ని వాళ్ళు ప్రశ్నించారు. క్యాబినెట్ మినిస్టర్లలో ఒక మాదిగ అతను ఉంటే, క్యాబినెట్ మినిస్టర్లు అలా ఉంటే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయవచ్చు. కానీ అదే ఇప్పుడు నేను చెప్పిన ఉపకులాలు ఉంటే వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకు బొక్క గంకేసి పడిస్తే ఆ బొక్క గంకుకుంటుంటారు అన్నమాట. వాళ్ళు ఎంగిలి బొక్కలకు ఆశపడేటోడు తెలుగులో చెప్పాలంటే. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను మోసం చేసిన వ్యక్తి కడియం సిఆర్, కేసీఆర్ను వెనుపోటు పొడిచిన వ్యక్తి కడియం సిఆర్. నిన్న రోజున TV9లా కేటీఆర్ గారు ఎంత బాధపడుతున్నారంటే ఈరోజు మనం చూసినాం. ఎందుకంటే కేటీఆర్ గారు చెప్తుండ్రు కేసీఆర్ కడియం సిఆర్కి ఏం తక్కువ చేయలే, ప్రతిది అడిగింది వాళ్ళు ఇచ్చిండు. ఉమ్మడి వరంగల్ జిల్లా పైన తనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండు. తన బిడ్డకు ఎంపీ సీటు కావాలంటే ఎంపీ సీటు మీరు డిక్లేర్ చేసినాము, బీఫామ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసినాము. కానీ
తాను మీ ఆశీర్వాదం కావాలి మీ డాడీది అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే నేను ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు నేను మా నాన్నగారికి ఫోన్ చేసి అతన్ని కల్పించడానికి ప్రయత్నం చేసి మా నాన్న ఆశీర్వాదం కూడా ఇప్పించిన మరుతెల్లారా పోయి కాంగ్రెస్లో సంకల దూరిండు. కడియం సిఆర్ఎస్ వంటి వెన్నుపోటుదారుని నా రాజకీయ భవిష్యత్తులో ఇంతవరకు చూడాలని కేటీఆర్ లాంటి గొప్ప వ్యక్తి మాట్లాడితే నీ బతికేందుకు అనిపించింది నాకైతే నిజంగా. ఎందుకంటే ఆయన కేటీఆర్ అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన మామూలు వ్యక్తి అసలు కాదు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు, ఎన్నో ఐటీ సంస్కరణలు చేసి ఐటీ పెట్టుబడిదారులను తీసుకొచ్చి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల కొన్ని కోట్ల పెట్టుబడులు పెట్టించుండు అతను మహానుభావుడు. ఆయన చాలా దేశాలు తిరిగి ఐటీ హబ్ అంటే ఒకనాడు బెంగళూరు, హర్యానా గురుగాము, ఢిల్లీ ఇలాంటి పోయినాయి. కానీ ఇప్పుడు హైదరాబాదే ఐటీ హబ్ అన్నట్టు తీసుకొచ్చిండు కేటీఆర్ అన్న మాట్లాడిండు. కేటీఆర్ బ్రో మాట్లాడిందంటే దాంట్లో తిరుగులేదు. ఈ రోజున ముఖ్యంగా నేను చెప్తున్నా, నా వరంగల్ బిడ్డలారా, మీరు కడియం సిఆర్ని ఉడగొట్టండి, వాళ్ళ బిడ్డను ఉడగొట్టండి. ఆమె ఒక ముస్లిం మైనార్టీ అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకి ఎందుకు మనం ఈ విధముగా ఆలోచన చేయాలి? ఎందుకంటే మాదిగ సామాజిక ఓట్లను మన మాదిగ సామాజిక వర్గాలకు చెందిన లోకల్ వారికి వేయాలనేదే ఇక్కడ మందకృష్ణ అన్న మాట. మందకృష్ణ అన్న మాట్లాడింది కూడా అదేవిధంగా ఆరు రమేష్ కూడా అదే అంటాడు. నజీర్ను పెళ్లి చేసుకునేది ఆమె గుంటూరు వాసి, మరి మీకు వరంగల్తో ఏం సంబంధం అంట? పోయి అత్తగారింటి ఇక్కడ సేవ చేసుకో, అక్కడ వైఎస్ జగన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అడుక్కొని వాళ్ళ సీట్లు తీసుకో, అక్కడ ఏదైనా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఆశపడి మీ అత్తగారింటి ఇక్కడ సేవ చేయి. కానీ ఇక్కడికి వచ్చి వరంగల్ నీ ప్రాధాన్యత ఏమున్నది, అవసరం మాకేమున్నది అని చెప్పేసి ఆరు రమేష్ అన్న మాట్లాడినప్పుడు, ఆరు రమేష్ అన్నకు వీళ్ళు కౌంటర్ వేయాలంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏమంటారు ఆరు రమేష్ అన్నను, నువ్వు భూములు సంపాదించను, నువ్వు ఆస్తులు సంపాదించను. మీ నాన్న సంపాదించలేదు, కడియం సిఆర్ కూడా భూములు సంపాదించాడు, ఆస్తులు సంపాదించాడు. దేవనూరులో 30 ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఊరు పక్కన దేవనూరు ఉంటుంది, దేవనూరులో 30 ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళొచ్చింది? మీ నాన్న ఎందుకు వ్యవసాయం చేస్తాడు? మీ నాన్నకి వృద్ధాప్యంలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉన్నది, అలా ఫామ్ హౌస్ కట్టుకోవాలని చూస్తలేడా? ఇలాంటి అనుకుంటూ పోవాలంటే అందరి బోలెడు తప్పులు ఉంటాయి. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఒకటే, నా మిత్రులారా, మీరందరూ కూడా కడియం సిఆర్ని 80 సంవత్సరాల రాజకీయంగా సమాధి చేయండి. మనకు స్టేషన్ గన్పూర్ను మనం పరిపాలించుకుందాం, మన స్టేషన్ గన్పూర్ని మనం అభివృద్ధి బాటలో ప్రయాణింపజేసుకుందాం. మన స్టేషన్ గన్పూర్ ఏలే బాధ్యత, ఏలే శక్తి, ఏలే ప్రతిదీ సామర్థ్యం మన దగ్గర ఉన్నది. ఎవడో వచ్చి మనం వెళ్ళడానికి అవసరం లేదు. ఎక్కడో పర్వతగిరిలో పుట్టిన కడియం సిఆర్ ఇక్కడ వచ్చి స్టేషన్ గన్పూర్ మీద యుద్ధం చేస్తాడా? స్టేషన్ గన్పూర్ మీద అధికారం చెలాయిస్తాడా? బేషరతుగా చెప్తానా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక తండ్రికి పుట్టినోడు ఆ తండ్రి పేరే వాడుకోవాలి. మరి ఒక తండ్రికి పుట్టినోడు ఎవరికో పుట్టిన కొడుకునని వాడుకుంటే ఎంత ఇజ్జత్ పోయే కథ ఉంటుంది అంటే అంత ఇజ్జత్ పోయే కథ ఉంటుంది. కాబట్టి నువ్వు బీఫామ్ తీసుకొచ్చుకునేది బీఆర్ఎస్ పార్టీ పైన, ఇప్పుడు మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోయినావు కడియం సిఆర్, నువ్వు ఎమ్మటే బేషరతుగా నువ్వు బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నువ్వు నీ యొక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన బీఫామ్ మీద పట్టుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి చూడు. నేను గెలుస్తావా, నీకు ఖచ్చితంగా మరి తీర్పు ఇస్తారా స్టేషన్ గన్పూర్ ప్రజలు అనేది మనం రణరంగంలో తెలుసుకుందాం. అంతే తప్ప ఈ నీచమైన నికృష్టమైన నువ్వు రాజకీయాలు చేయకు. నీ కడియం సిఆర్ నువ్వు ఇంకా టీడీపీ బ్యాచ్లో ఉన్నట్టే రాజకీయాలు చేస్తాను. నీ గురువు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన బుద్ధులే పడ్డాయి నీకు, నంగనాచి బుద్ధులు, నల్లికుట్ల బుద్ధులు, ఎవరికి ఎక్కడ చెక్కు పెట్టాలి, ఎవరిని ఎక్కడ ఆగం చేయాలి, ఎవరిని కొంప కూరవాలి. 3 ఎమ్మెల్యేల కొంపలు కూర్చున్నావు, నీ కొంపను నిలిచోబెట్టుకోవడానికి, నీ బిడ్డ కొంపను నిలిచోబెట్టుకోవడానికి బయలుదేరినావు నువ్వు. చూడండి, ఇంతవరకు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్ని నిజాలు మాట్లాడితే ఎవరికి చూసేటోడికి ఇబ్బందిగా అనిపిస్తే మీరే ఆలోచన చేసుకోండి. మనకు కావాల్సింది ఏంటంటే మన లోకాలిటీలో మన మధ్యలో ఉన్నవారిని ఎంపీగా గెలిపించుకోండి. అంతే తప్ప ఎక్కడికెళ్ళో వచ్చి పారాషూట్ల లాగా దిగిన రోజులు గెలిపించుకోకండి. ఈ మారేపల్లి సుధీర్ మనోడే, ముల్కనూరు వాసి, మన హన్మకొండ జిల్లా వాసి, అతనికి ఖచ్చితంగా ఓట్లేయండి. ఆరు రమేష్ అన్న కూడా మనోడే ఉప్పుగాలు బిడ్డ, మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఉప్పుగాలు బిడ్డ అన్న కూడా ఓటేయండి. మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి, కానీ కడియం సిఆర్కి వేయకండి. కడియం సిఆర్ని రాజకీయంగా సమాధి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.